ఈరోజు మనం ఆడవారిలో చూసుకుంటే చాలా మందికి వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. వైట్ డిశ్చార్జ్ అంటే అండి తెల్ల బట్ట, తెల్ల మైలు అని మనం వినే ఉంటాం గదా! సో, ప్రతి లైక్ దట్ మనం చూసుకుంటే పీరియడ్‌కి ముందు వైట్ డిశ్చార్జ్ అవ్వడం అది ఓకే. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. అలా కాకుండా పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడూ వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉండడం. అండ్ ఆ వైట్ డిశ్చార్జ్ అనేది లైక్ కర్డీ లాగా రావడం. అంటే పెరుగులాగా కనిపించడం. కొంతమందికి నీరులాగా కారిపోవడం. కొంతమందికి ఈ తెల్ల బట్ట, తెల్ల మైల అనేది బ్రౌన్‌గా రావడం, యెల్లోగా రావడం, రెడ్డిష్‌గా రావడం, గ్రీనిష్‌గా రావడం, స్మెల్లీగా రావడం. అంటే చాలా దుర్వాసనతో కూడిన తెల్ల బట్ట, తెల్ల మైల అనేది వీళ్ళకి అవుతూ ఉండడం ఇలా చూస్తున్నాము. ఇది ఎక్కువగా మనము ఎలాంటి వాళ్ళలో అంటే మ్యారేజ్ అయిన అమ్మాయిలలో ఎక్కువగా చూస్తున్నాము. మ్యారేజ్ అయ్యి ఒక 2, 3 ఇయర్స్ దాటిన తర్వాత ఉండే మహిళల్లో చూస్తున్నాము. అండ్ వీళ్ళు ట్యూబెక్టమీ గూడా చేయించుకుంటారు. సో, ఆ తర్వాత ఒక 6, 7 మంత్స్ తర్వాత వీళ్ళకి ఇది అవుతూ ఉంటాం మనం కొంతమందిని చూస్తున్నాము. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన వయసులో ఒక్కొక్కళ్ళ వాళ్ళ జీవిత విధానాన్ని బట్టి ఈ తెల్ల బట్ట, తెల్ల మైల అనేది చూస్తున్నాము.